బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కొత్త ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. ప్రతిపక్ష పాత్రలోనూ రాణిస్తామన్నారు. కేసీఆర్ సూచనతో కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ కు 2 సార్లు అవకాశం ఇచ్చిన ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మహాలక్ష్మిల నెలకు ప్రతి మహిళకు ఎంత ఇస్తా అన్నారు? 2500 ఇస్తా అన్నారు. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా అన్నారు. మూడోది ఫ్రీ బస్ అన్నారు. అట్లా మొత్తం 6 గ్యారంటీలల్లా 13 హామీలు ఉన్నాయి. ఇవాళ నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. మీకు మేము టైం ఇవ్వాలి, మాకు ఎరికే, మాకు కూడా తెలుసు. మాకు మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు, ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం, మనం కూడా టైం ఇవ్వాలి, 100 రోజులు ఓపిక పట్టాలి, తొందర పడద్దు. వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కుర్చీ చదువుకోవాలి, అన్ని చూసుకోవాలి, చూసుకున్నాకనే మరి కొత్త సంసారం కాబట్టి టైం ఇవ్వాలని చెప్పిండు. మేము అట్లే ఉన్నాం. మన పార్టీ ఓడిపోయిన నాడు డిసెంబర్ 3 నాడు నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటామని చెప్పినాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సహకరిస్తాం. మాకు తెలంగాణ ముఖ్యం, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం. నిన్న మొన్నటిదాకా ప్రజలు మాకు 2 సార్లు అధికారం ఇచ్చినారు. వాళ్లకు సర్వదా రుణపడి ఉంటాం, ఎప్పటికీ రుణపడి ఉంటాం. 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు, దానికి ధన్యవాదాలు. ఈరోజు కొత్త పాత్ర ఇచ్చిండ్రు, మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు. దానిలో కూడా రాణిస్తాం, దానిలో కూడా పనిచేస్తాం, ఏం నిరాశ పడతలేమని చెప్పి కూడా నేను ఆ రోజు చెప్పిన.